జీవితంలో మనుషులు ఆహ్, ఎందుకంత ఒత్తిడికి, ఎమోషనల్ స్ట్రెస్‌కి గురవుతుంటారు? అంటే ఒక చిన్న రోజు జరిగే ఉదాహరణతోనే మన డీప్ డైవ్‌ని స్టార్ట్ చేద్దాం. అవును. ఖచ్చితంగా. ఇప్పుడు ఆహ్, మనం ఒకరికి చాలా ముఖ్యమైన మెసేజ్ చేస్తామనుకుందాం. హ్మ్. వాట్సాప్‌లో బ్లూ టిక్స్ వస్తాయి. హ్మ్. కానీ అరగంట, గంట, 2 గంటలవుతుంది వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాదు. అబ్బా! అదొక పెద్ద టెన్షన్ అసలు. అవును కదా! అప్పుడు మన బుర్రలో ఏం జరుగుతుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే హ్మ్. నన్ను కావాలని ఇగ్నోర్ చేస్తున్నారా? నేనంటే వాళ్ళకంత అలుసా? లేదా నాకు వాల్యూ లేదా అసలు? అని రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. కరెక్ట్. బేసిక్‌గా గుండె వేగం కూడా పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఒక్క చిన్న రిప్లై రాకపోవడం మన రోజంతా మూడ్ని ఎలా నాశనం చేస్తుందో మనం చాలాసార్లు చూసాం. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, దీనికి కారణం అవతలి వ్యక్తి రిప్లై ఇవ్వకపోవడం కాదు. హా! మరేంటి? ఇతరుల ప్రవర్తనను మనం కంట్రోల్ చెయ్యాలని చూడటమే అసలు సమస్య. అంటే వాళ్ళు మనం అనుకున్నట్లుగానే వెంటనే స్పందించాలి, మన ఫీలింగ్స్కి తగ్గట్టుగా వాళ్ళు నడుచుకోవాలి అని ఆశించడమే ఈ ఓవర్ థింకింగ్కి మూల కారణం. హ్మ్. నిజమే. మనమెప్పుడూ ఆ కంట్రోల్ మన చేతిలో ఉండాలి అనుకుంటాం. రైట్. సో ఈరోజు మనం విశ్లేషించబోయే సోర్సెస్ మెలా రాబిన్స్ రాసిన ద లెట్ దెమ్ థియరీ అనే పుస్తకం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ బుక్లో సరిగ్గా ఈ పాయింట్ మీదే ఒక అద్భుతమైన విశ్లేషణ చేశారు. లెట్ దెమ్ థియరీ పేరు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అవునండి. కేవలం 2 పదాలు లెట్ దెమ్ అంటే వాళ్లను అలాగే వదిలేయండి అనే ఈ సూత్రం మనిషి సైకాలజీని ఎలా మారుస్తోందో మనం చూడబోతున్నాం. వినడానికి చాలా షాకింగ్గా అనిపిస్తుంది కదా, ఒకరు ఎలా ఉండాలనుకుంటే వాళ్లను అలా ఉండనివ్వండి అని చెప్పడం. అవును. వినడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. రైట్. కానీ వాళ్ల ప్రవర్తనను ఆపే ప్రయత్నం చెయ్యకండి అని చెప్పడం వెనుక ఉన్న లోతైన సైకాలజీ ఏంటో ఈరోజు ఈ డీప్ డైవ్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఖచ్చితంగా. అసలు ఈ కంట్రోల్ చేయాలనే ఆరాటం మనుషులకెందుకొస్తుందో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అంటే సైకలాజికల్‌గా, అలాగే పరిణామ క్రమంలో చూస్తే మన మనుషుల మెదడుకు అనిశ్చితి, అదే అన్సర్టనిటీ అనేది ఏమాత్రం నచ్చదు. అంటే భవిష్యత్తు గురించి భయం అంటారా? ఒక రకంగా అంతే. వేల ఏళ్ల క్రితం ప్రాచీన కాలంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన తోటి మనుషులు మనం ఊహించినట్లుగా ప్రవర్తిస్తేనే మనకు భద్రత ఉన్నట్లు లెక్క. ఒక గ్రూప్లో ఎవరో ఒకరు కొంచెం వింతగా ప్రవర్తించినా అదొక ప్రమాదానికి సంకేతమని బ్రెయిన్ అలర్ట్ అయ్యేది. ఓ, అంటే అదొక సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఆనాటి ఆ సర్వైవల్ మెకానిజం, ఆ సేఫ్టీ కోసం వెతికే లక్షణం మన బ్రెయిన్లో అలాగే ఉండిపోయింది. అందుకే ఈ రోజుల్లో ఒక మెసేజ్కి రిప్లై రాకపోయినా, ఎవరైనా మనం చెప్పినట్లు వినకపోయినా మన మెదడు దాన్నొక ముప్పులాగా భావిస్తుంది. వావ్! ఇది చాలా లాజికల్గా ఉంది. అంటే దాన్ని ఓ థ్రెట్ లాగా ఫీల్ అవుతుంది. అవును. ఆ ముప్పు నుంచి బయటపడ్డానికి, తిరిగి పరిస్థితిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవటానికి మనం విపరీతంగా ఆరాటపడదాం. కానీ మెలుర్ రోబిన్స్ పుస్తకంలో చెప్పిన పాయింటేంటంటే, మన కంట్రోల్లో లేని వ్యక్తుల నిర్ణయాలను, వాళ్ల ప్రవర్తనను మార్చాలని చూడ్డమే మన ప్రస్తుత మానసిక ఆందోళనకు అసలు కారణం. మనం కంట్రోల్ చేయలేని వాటి గురించి బాధపడటం వేస్ట్ కదా. రైట్. ఎదుటివాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ల అప్పటి పరిస్థితిని, వాళ్ల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది తప్ప అది మన వాల్యూని ఏమాత్రం డిసైడ్ చేయదు. ఆ నిజాన్ని అంగీకరించి వాళ్లను వాళ్లలా వదిలేయడమే ఈ లెట్ దెమ్. బావుంది. అంటే మన కంట్రోల్లో లేని దాని గురించి బాధపడటం ఆపేయాలంటున్నారు. అయితే నాకొక చిన్న సందేహం ఉందిక్కడ. చెప్పండి. ప్రాక్టికల్ లైఫ్లోకొచ్చేసరికి, అంటే రియల్ లైఫ్లో ఈ లెట్ దెమ్ థియరీని వాడితే మనం బాధ్యతారహితంగా మారుతున్నట్లు కాదా? అంటే ఏ రకంగా? ఉదాహరణకు ఒక ఆఫీస్ ప్రాజెక్ట్లోనూ లేదా ఒక కుటుంబ వేడుకలోనూ కొందరు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే, తప్పులు చేస్తుంటే వాళ్లను అలా వదిలేద్దాంలే అనుకోవడం ఒక రకమైన ఎస్కేపిజంలాగా అనిపించడం లేదా? గుడ్ క్వశ్చన్. అంటే మనం పట్టించుకోవడం మానేస్తే అసలు బంధాలుగాని, పనులుగాని ఎలా ముందుకు సాగుతాయి? ఇది ఏమీ పట్టని అనాసక్తిలాగా మారిపోదా అనేది నా డౌట్. చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. ఇది పైకి చూస్తే ఏమీ పట్టించుకోని అనాసక్తిలాగా అనిపిస్తుంది కానీ, ఈ థియరీ ఉద్దేశం ఎస్కేపిజం ఏమాత్రం కాదు. ఓకే. లెట్ దెమ్ అంటే పరిస్థితులను గాలికి వదిలేయడం కాదు, ఇతరుల ప్రవర్తన మీద మనం చూపే ఎమోషనల్ రియాక్షన్ను కంట్రోల్ చేసుకోవడం. అనాసక్తంటే ఎదుటి వ్యక్తి ఏమైపోయినా మనకు పట్టింపు లేకపోవడం. కాని ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఎమోషనల్ డిటాచ్మెంట్ గురించి. ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటే కొంచెం క్లియర్గా చెప్తారా? ఖచ్చితంగా. ఉదాహరణకు ఇంట్లో ఎవరికైనా ఒక పని అప్పగించామనుకోండి. వాళ్లు ఆ పనిని మనం చెప్పిన విధంగా కాకుండా వాళ్ల సొంత పద్ధతిలో చేశారు. అవును,
వెంటనే నేను చెప్పింది ఇది కాదు, నువ్వెప్పుడూ ఇంతే అని వాదించడం పాత పద్ధతి. ఇక్కడ మనం మన ఎనర్జీని, వాళ్ళ ప్రవర్తనను మార్చడానికి లేదా వాళ్లను తప్పు పట్టడానికి వృధా చేస్తున్నాం. రైట్, మన పీస్ ఆఫ్ మైండ్ కూడా పోతుంది. అవును. అదే లెట్ దెమ్ థియరీని వాడితే వాళ్ళు ఆ పనిని వాళ్ళ స్టైల్లో చేశారు, వాళ్ళ ఆలోచనా విధానం అంతే అని అంగీకరించడం. వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది కాని అది మనమీద జరిగిన దాడి కాదు అని గుర్తించడమే డిటాచ్మెంట్. వావ్, మన మీద జరిగిన దాడి కాదు, ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. అవును కదా. దీనివల్ల అనవసరమైన గొడవలు ఆగిపోతాయి, మన మానసిక ప్రశాంతత మిగులుతుంది. ఎవరి ప్రవర్తనకు వాళ్లనే బాధ్యులను చేయడమే ఈ సూత్రం వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఎలా ఉందంటే, ఒక కారు ప్రయాణంలో మనం పక్క సీట్లో కూర్చుని స్టీరింగ్ కంట్రోల్ చేయాలని చూడటం లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి కంపారిజన్. డ్రైవింగ్ చేసేది అవతలి వ్యక్తి, వాళ్ల జీవితం లేదా వాళ్ల ప్రవర్తన అనేది వాళ్ల కారు. వాళ్ళు ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమో లేదా సైలెంట్గా కూర్చోవడమో చేయాలి. లేదా పరిస్థితులు మరీ ఇబ్బందిగా ఉంటే ఆ కారు దిగిపోయి మన దారిన మనం వెళ్ళాలి. అవును, అంతేగాని స్టీరింగ్ లాగితే ప్రమాదమే. కరెక్ట్. పక్క సీట్ నుంచి స్టీరింగ్ లాగాలని చూస్తే యాక్సిడెంట్ అవుతుంది, మన ప్రశాంతత పోతుంది, డ్రైవ్ చేసేవాళ్లకు కూడా చిరాకొస్తుంది. వాళ్ల కారు వాళ్లను నడపనివ్వడమే. లెట్ దెమ్. వండర్ఫుల్గా చెప్పారు. కానీ ఇంకో విషయమండి, మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు, మనం ఎంతగానో ప్రేమించేవాళ్లు మనల్ని కావాలనే దూరం పెడుతున్నప్పుడు లేదా ఇగ్నోర్ చేస్తున్నప్పుడు ఈ కారు లాజిక్ వాడటం కొంచెం కష్టం కదా. నిజమే, ప్రాక్టికల్గా ఎమోషన్స్ మధ్యలో వస్తాయి. అంటే మనం ఫోర్స్ చేయకపోతే వాళ్ళు మన జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతారేమో అన్న భయం మనుషుల్లో చాలా బలంగా ఉంటుంది కదా. దీన్ని ఎలా డీల్ చేయాలి? ఆ భయమే మనల్ని ఇతరులను కంట్రోల్ చేసేలా చేస్తుంది. మనం ఎవరినైనా బలవంతంగా మన జీవితంలో ఉంచుకోవాలని ఎంతలా ప్రయత్నిస్తామో వాళ్ళు అంతలా ఊపిరి ఆడక దూరంగా వెళ్ళిపోవాలని చూస్తారు. అంటే సఫోకేట్ ఫీల్ అవుతారన్నమాట. అవును. ఈ పుస్తకంలోని నోట్స్లో స్పష్టంగా ఒక మాట ఉంది, నిజమైన బంధాలకు నిజాయితీ ముఖ్యం, కానీ ప్రెషర్ కాదు అని. ప్రెషర్ కాదు, అబ్సల్యూట్లీ. ఒకరు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే దానికర్థం ఆ సమయంలో వాళ్లకు మనతో ఉండటమిష్టం లేదు, లేదా వాళ్ల ప్రయారిటీలు వేరుగా ఉన్నాయని. మనం వెళ్ళి నాతో ఎందుకు మాట్లాడవు, నన్నెందుకు అర్థం చేసుకోవు అని పదే పదే అడగడం వల్ల మనం వాళ్ల దృష్టిలో ఇంకా తక్కువవుతాము. మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పోతుంది కదా. కరెక్ట్. ఒక మూసుకుపోయిన తలుపును బలవంతంగా తెరవడానికి మన శక్తినంతా ధారపోయడం లాంటిది. ఆ తలుపు లాక్ అయ్యుంది, దాన్ని పగలకొట్టడానికి నెట్టుతూనే ఉంటే చేతులు నెప్పులు పడతాయి, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అవును, అస్సలు ఓపెన్ కాదు, మనకే దెబ్బలు తగులుతాయి. అదే ఆ తలుపును వదిలేసి వెనక్కి తిరిగితే ఒక పెద్ద ప్రపంచం మనకోసం ఉంటుంది. ఎవరైనా మన జీవితం నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వాళ్లకు దారి ఇవ్వడమే నిజమైన బలం. ఇది ఓటమి కాదు, ఇదొక ఇమోషనల్ ఫ్రీడమ్. వావ్, ఇది ఓటమి కాదు, ఇమోషనల్ ఫ్రీడమ్. వండర్ఫుల్ అనాలజీ. ఆ తలుపును వదిలేసి వెనక్కి తిరగడమనే కాన్సెప్ట్కు కనెక్ట్ అవుతూనే నాకో పెద్ద డౌట్ వస్తోంది మళ్ళీ. అడగండి. ఇతరులను వదిలేయడం వరకు బానే ఉంది, వాళ్ల దారిన వాళ్లను వదిలేశాక మన పరిస్థితేంటి? అంటే వాళ్లు మనల్ని జడ్జ్ చేసి వెళ్ళిపోతే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కదా. సహజంగా జరిగేది అదే కదా. కేవలం లెట్ దెమ్ అని వదిలేయడం వల్ల మనం నష్టపోతామేమో అన్న భావనొస్తోంది. మనకంటూ ఒక సెక్యూరిటీ లేదా మనల్ని మనం కాపాడుకునే స్ట్రాటజీ కూడా ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. ఆ స్ట్రాటజీ గురించే రచయిత్రి ఈ థియరీకి అత్యంత పవర్ఫుల్ అయిన రెండవ భాగాన్ని జోడించారు. ఓహో, రెండో భాగం కూడా ఉందా? ఈ లెట్ దెమ్ అనేది నాణ్యానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఈ లెట్ మీ అనేది లేకపోతే మనుషులు చాలా సులభంగా విక్టిమ్ మైండ్ సెట్లో పడిపోతారు. విక్టిమ్ మైండ్ సెట్ అంటే ఎప్పుడూ నేనే బాధితుణ్ణి అనుకోవడం కదా. అవునండి, తానొక బాధితుడిని అనే భావన. అందరూ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, నాకెవ్వరూ లేరు, వాళ్ల వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని ఎప్పుడూ ఇతరులను బ్లేమ్ చేయడం, జాలి కోసం ఎదురుచూడటం దీని లక్షణం. ఇలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తుంటాం మన చుట్టూ. రైట్. కానీ ఎప్పుడైతే మనం లెట్ మీ అనే పదాన్ని వాడతామో అప్పుడు పరిస్థితులకు మనమే పూర్తి బాధ్యత తీసుకుంటాం. ఇతరులు అలా చేశారు కాబట్టి దానికి ప్రతిస్పందనగా మన ఎదుగుదలకు మనమేం చెయ్యాలో డిసైడ్ చేసుకోవడమే ఈ లెట్ మీ. దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి సోర్సెస్లోని కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ లెట్ దెమ్కు లెట్ మీని ఎలా కలపాలి అనేది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. అవును, చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అది.
ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో తోటి ఉద్యోగులు మనల్ని ఒక ముఖ్యమైన మీటింగ్కు పిలవలేదు, లేదా మన క్రెడిట్ వాళ్ళు తీసుకున్నారనుకుందాం. అప్పుడు చాలా కోపం వస్తుంది. మామూలుగా అయితే మనం కోపంతో రగిలిపోతాం, వాళ్లతో గొడవకు దిగుతాం. కానీ ఈ థీరీ ప్రకారం వాళ్ళు మీటింగ్కు పిలవలేదా? లెట్ దెమ్ అంటే వాళ్లను అలా చెయ్యనివ్వండి. రైట్. నెక్స్ట్ ఏంటి? దానికి ప్రతిస్పందనగా నేనేం చేయాలి? ఆ సమయంలో నా పెండింగ్ వర్క్ పూర్తి చేసుకుంటాను, నా స్కిల్స్ ద్వారా బాస్కి నా వాల్యూ ప్రూవ్ చేసుకుంటాను. అదే లెట్ మీ ఫోకస్ ఆన్ మై వర్క్ అంటే వాళ్ల ప్రవర్తనను అంగీకరిస్తూనే మన ప్రొడక్టివిటీని మనం పెంచుకోవడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ, అది పర్ఫెక్ట్ అప్రోచ్. అలాగే ఇంకోటి, ఎవరైనా మన సామర్థ్యం మీద వర్క్ పడితే లెట్ దెమ్, నేను నా రిజల్ట్స్ ద్వారా ప్రూవ్ చేస్తాను అంటే లెట్ మీ ప్రూవ్ త్రూ రిజల్ట్స్. ఎవరైనా మనల్ని జడ్జ్ చేసి వదిలి వెళ్ళిపోతారా? లెట్ దెమ్, నేను నా జీవితంలో ప్రశాంతంగా ముందుకు సాగుతాను. లెట్ మీ మూవ్ ఫార్వర్డ్. ఇదొక అద్భుతమైన షిఫ్ట్ లాగా ఉంది. అవును, ఇక్కడ ఏం జరుగుతుందో గమనించారా? ఇతరులు ఏం చేస్తున్నారు అనేది మనం ఆపలేము. వాళ్లను వదిలేయడం అనేది మనల్ని మనం రక్షించుకునే ఒక డిఫెన్స్ స్ట్రాటజీ. రైట్, డిఫెన్స్. దానికి బదులుగా మనమేం చేస్తున్నాం, మన పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకుంటున్నాం అనేది మన అఫెన్స్ స్ట్రాటజీ. మన పవర్ను ఇతరుల చేతిలో పెట్టడం ఆపేసి మన జీవితానికి మనం డ్రైవర్ సీట్లో కూర్చుంటున్నాం. వావ్, డ్రైవర్ సీట్ మనదే అన్నమాట. అంతే కదా. చాలామంది రిలేషన్షిప్స్లో కూడా అవతలివాళ్లు మనల్ని ఎప్పుడూ తప్పు పడుతున్నప్పుడు వాళ్లకు వివరణ ఇచ్చుకుంటూ వాళ్లను ఒప్పించడానికి శక్తినంతా ధారబోస్తుంటారు. నేను అలాంటి వాడిని కాదు, నన్ను నమ్ము అని ప్రాధేయపడతారు. అవును, ఆ ప్రాసెస్లో సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కరెక్ట్. కానీ ఎప్పుడైతే లెట్ దెమ్ అండ్ లెట్ మీ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మన ఫోకస్ అంతా ఇతరులను మార్చడం మీద కాకుండా మన ఎదుగుదల మీదకు మారుతుంది. ఈ పాయింట్ చాలా బాగుందండి. అయితే ఇక్కడ ఇంకో విషయం, సైకాలజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలు వస్తూనే ఉంటాయి కదా. అవును, మార్కెట్లో చాలా ఉన్నాయి. కానీ ఈ లెట్ దెమ్ కాన్సెప్ట్ మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఒక ట్రెండ్లాగా మారిపోయింది. సోషల్ మీడియాలో చూసినా లక్షలాది మంది ఈ రెండు పదాలకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. నిజమే, చాలా వైరల్ అయిందిది. అసలు ఈ రోజుల్లో దీని అవసరం జనాలకు ఎందుకంతగా వచ్చిందంటారు? మనమేమైనా ఒక ఎమోషనల్ క్రైసిస్లో ఉన్నామా ప్రస్తుతం? ఖచ్చితంగా. మనం ప్రస్తుతం ఒక పెద్ద ఎమోషనల్ క్రైసిస్లోనే ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ప్రజలిప్పుడు మానసికంగా చాలా అలిసిపోయారు. అలిసిపోయారు? దేనివల్ల? ఈ అలిసటకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది పీపుల్ ప్లీజింగ్, అంటే ప్రతి ఒక్కర్ని మెప్పించాలని, అందరి దృష్టిలో మంచివాళ్లుగా అనిపించుకోవాలని చూడటం. ఎవ్వరికీ కోపం తెప్పించకూడదు అని మన సహజమైన ఐడెంటిటీని మనం దాచేసుకుని జీవిస్తున్నాం. అవును, అందరి దగ్గర గుడ్ బాయ్ లేదా గుడ్ గర్ల్ అనిపించుకోవాలి అన్న తపన. రైట్. ఇక రెండవది వాలిడేషన్ కోసం పరుగులు తీయడం. అంటే అప్రూవల్ కదా. అవును, మనం ఆనందంగా ఉన్నామా లేదా, మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది బయటి ప్రపంచం నుంచి వచ్చే గుర్తింపు డిసైడ్ చేస్తోంది ఈ రోజుల్లో. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కావచ్చు, ఆఫీస్లో కొలీగ్స్ ఇచ్చే కాంప్లిమెంట్స్ కావచ్చు. వాళ్ళు లైక్ కొడితేనే మన హ్యాపీ అన్నట్లు తయారైంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడూ ఇతరుల అప్రూవల్ కోసమే బతుకుతున్నాం. ఈ ప్రాసెస్లో మన ఎనర్జీ మొత్తం డ్రెయిన్ అయిపోతోంది. ఇలా అలిసిపోయి విసుగు తారస్థాయికి చేరుకున్న సమయంలో వచ్చిన ఈ లెట్ దెమ్ థియరీ జనాలకు ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఇది వింటుంటే అంటే ప్రతి ఒక్కరిని మెప్పించడం అసాధ్యం అని మనందరికీ తెలుసు అనిపిస్తోంది. కానీ అయినా మనం ట్రై చేస్తూనే ఉంటాం కదా. అవును, అదొక హ్యాబిట్ అయిపోయింది. ఎప్పుడైతే వాళ్ల ఒపీనియన్ వాళ్లది, లెట్ దెమ్ అని వదిలేస్తామో ఆ క్షణమే మన భుజాల మీద మోస్తున్న ఇతరుల అంచనాల బరువు కింద పడిపోతుంది. ఖచ్చితంగా ఒక పెద్ద భారం దించినట్లు ఉంటుంది. రైట్. మనం ప్రపంచాన్ని కంట్రోల్ చేయలేము, కానీ ప్రపంచానికి మనమిచ్చే రియాక్షన్ని మాత్రమే కంట్రోల్ చేయగలం. మన ప్రశాంతతకి కీ మనం ఇతరుల జేబులో పెట్టకూడదు, మన చేతుల్లోనే ఉంచుకోవాలి అని ఈ సోర్సెస్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అనవసరమైన విషయాలకు, కంట్రోల్ చేయలేని వ్యక్తులకు మనం ఎంత ఎనర్జీని ఖర్చు చేస్తున్నామో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అదే ఇక్కడ అసలు రహస్యం. మనం గ్రహించాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఇతరుల ప్రవర్తన అనేది వాళ్ల పెంపకం, వాళ్ల పరిస్థితులు, వాళ్ల ఇమోషనల్ స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ల బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళలా ప్రవర్తిస్తారు. అవును, ఒకరు మనమీద కోపపడ్డా, ఇగ్నోర్ చేసినా అది వాళ్ల ఇంటర్నల్ స్ట్రగల్ వల్ల కావచ్చు. దాన్ని మనం పర్సనల్గా తీసుకుని మనమేదో తప్పు చేశామన్న అపరాధ భావనలో బతకాల్సిన అవసరం అస్సలు లేదు. కరెక్ట్. వాళ్ల ప్రాబ్లమ్స్ వాళ్లవి. ఎవరైనా వాళ్లకు నచ్చినట్లుగా బతకాలనుకున్నప్పుడు వాళ్లను ఆపొద్దు
అదే సమయంలో మనకు నచ్చినట్లుగా మన ప్రశాంతతను కాపాడుకునేలా బతికే హక్కును మనం కూడా వదులుకోవద్దు. ఈ బ్యాలెన్స్ని తీసుకురావడమే లెట్ దెమ్ అండ్ లెట్ మీ ఉద్దేశం. బ్యూటిఫుల్. సో ఈ డీప్ డైవ్లో మనం మాట్లాడుకున్న విషయాల ద్వారా అర్థమవుతున్న ఫైనల్ టేకవేస్ ఏంటో ఒకసారి చూద్దాం. షూర్. మన జీవితంలో సరైన వాళ్లను, అంటే మనల్ని నిజంగా అర్థం చేసుకునేవాళ్లను మనం ఎప్పటికీ బలవంతం చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకు మన వాల్యూ తెలిస్తే వాళ్లే మనతో ఉంటారు. 100% నిజం. ఇక రెండవది, మనకు సెట్ కాని వాళ్లను, లేదా మన మనశ్శాంతిని దెబ్బతీసేవాళ్లను బలవంతంగా మన జీవితంలో ఉంచుకోవాల్సిన అవసరమూ లేదు. ఎవరైనా మన జీవితం నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే వాళ్లకు దారివ్వడమే కరెక్ట్. అవును, అప్పుడే మనక్కూడా పీస్ ఉంటుంది. రైట్. అలా వదిలేయటం వల్ల ప్రారంభంలో కాస్త బాధగా, ఒంటరిగా అనిపించినా లాంగ్ టర్మ్లో అదొక అద్భుతమైన మానసిక ప్రశాంతతనిస్తుంది కదా. ఒకవేళ ఎవరైనా మనల్ని అర్థం చేసుకోకపోయినా లెట్ దెమ్, మన వాల్యూను గుర్తించకపోయినా లెట్ దెమ్, కానీ మనం మాత్రం మన కోసం మనం బెటర్ అవ్వడం ఎప్పటికీ ఆపకూడదు. చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. మన గుర్తింపు అనేది ఇతరుల అభిప్రాయాల మీద ఎప్పుడూ ఆధారపడి ఉండకూడదు. ఎవరినైనా వాళ్ల దారిన వాళ్లను వదిలేయడమంటే అదొక వైరాగ్యం కాదు, అదొక పవర్ఫుల్ బౌండరీ. ఎస్. ఆ బౌండరీ అవతల వాళ్ల కోసం గీసింది కాదు, మన ప్రశాంతతను మనం కాపాడుకోవడం కోసం మన చుట్టూ మనం గీసుకున్న గీత. వాళ్లు వాళ్ల జీవితం జీవిస్తున్నారు, మనం మన జీవితం జీవిస్తున్నాం. ఈ వాస్తవాన్ని అంగీకరించిన రోజే నిజమైన ఇమోషనల్ ఫ్రీడమ్ వస్తుంది. వండర్ఫుల్. ఈరోజు మనం రోజువారీ జీవితానికి అత్యంత అవసరమైన ఎంతో లోతైన సైకాలజీని చర్చించాం. దీన్ని ముగించే ముందు ఒక కొత్త ఆలోచనను ఇక్కడే వదిలేద్దాం. చెప్పండి. మన ఇళ్లలో పాత వస్తువులను, పనికిరాని బట్టలను పడేయలేక బీరువాలో ఎలా దాచుకుంటామో, ఇతరుల అభిప్రాయాలను, వాళ్ల అంచనాలను కూడా అలాగే మన మైండ్లో దాచుకుని మనం ఎమోషనల్ హోర్డింగ్ చేస్తున్నామా? వావ్, ఎమోషనల్ హోర్డింగ్, గ్రేట్ థాట్. అవును కదా. మనం మన జీవితంలో అనవసరంగా ఎవరి ప్రవర్తన మారాలని ఎదురుచూస్తూ మన అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. మనల్ని కట్టిపడేస్తున్న ఆ అదృశ్యమైన తాడును ఎక్కడ తెంచుకొని లెట్ దెమ్ అనాల్సిన అవసరముంది. ఈ ప్రశ్నల గురించి అందరం ఒకసారి లోతుగా ఆలోచిద్దాం. బహుశా మనల్ని రోజూ వేధిస్తున్న సగం ఎమోషనల్ సమస్యలకు పరిష్కారం ఆ 2 పదాల్లోనే దొరుకుతుందేమో.